సందేహం ఏముంది, అసలు లేదు కదా. మరి ఎందుకు సందేహం పడచూపుతుందంటారు? ఇంకే నాకు తెలియక అడుగుతున్నాను. అసలు ఇప్పుడు సిద్ధాంతం మనం మాట్లాడుకున్నా చెప్పుకున్నా సందేహం లేదనేది స్పష్టంగా తెలుస్తుంది. భగవాన్ చెప్పినా, గురువు గారు చెప్పినా, ఇంకా ఎవరు చెప్పినా ఆ విషయమే చెప్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. స్పష్టంగానే ఉంది. స్పష్టమైన అవగాహన కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. మరి ఎందుకని పడచూపుతుంది అంటారు? సందేహం అంటే ఇది జీవుడికి వచ్చిందా దేవుడికి వచ్చిందా అనేది కూడా సందేహమే కదా. తానే జీవుడిగా తానే ఉన్నది అన్నప్పుడు ఆ సందేహం రాదు కదా. తాను మాత్రమే ఉన్నది, తనతో సహా సకలము ఉన్నట్లున్నది అనే డస్ట్బిన్ లో మనం పడేయలేకపోతున్నాము. అవునండి, అవునండి. మీతో సహా సకలాన్ని మీరు ఉన్నట్లున్నది అనే డస్ట్బిన్ లో పడేసిన క్షణంలో మీకు సందేహాలు నివృత్తి అయిపోతాయండి. అలా ఎక్కడైనా పడచూపుతుందంటే మీరు ఉన్నట్లున్న దాంట్లో పడేయడం లేదు. భగవాన్కో, గురువు గారికో, ఇంకో దేవుడికో, లేకపోతే ఈశ్వరుడికో ఎవరికోరికి మీరు అవకాశం ఇస్తున్నారు. అవకాశం ఇస్తే కుమారి జీవం పోసుకుంటుందని అర్థం. అలాగండి. మీరు దేవుడికి అవకాశం ఇచ్చినా కుమారే బతుకుతుంది, ఈశ్వరుడికి అవకాశం ఇచ్చినా కుమారే బతుకుతుంది, భగవాన్కి అవకాశం ఇచ్చినా కుమారే బతుకుతుంది. కుమారు ఉన్నట్లున్నది డస్ట్బిన్ లో పడడం లేదే. పడాలంటే వీళ్ళు ఎవరికోరికి అవకాశం ఇస్తున్నారే మీరు? వాళ్ళు ఎవరికి ఇవ్వడం మానేయండి. ముందు కుమారినే పడేయమంటారు గురువు గారు. ఉన్నట్లున్నదనే డస్ట్బిన్ లో కుమార్ అనేది తలంపు. కుమారా కుసుమో ఏదో ఒకటి కుమార్ అయిపోయింది అనమాట మాకు. సరే, అన్నట్లున్నదాన్ని డస్ట్బిన్ లో పడేయండి ముందు. ఆ తర్వాత ఇంకా ఏ తలంపుకి వస్తే తలంపు అనమాట అండి. ఏది తలంపుకి వస్తే అది అందులో పడేయండి అన్నారు. మీరు మీ తలంపు అండి. కాదు మీరు డాష్ నేనని మిమ్మల్ని మీరు సంబోధిస్తున్నారు కదా. సంబోధించడం లేదా? నేను డాష్ తర్వాత మీచే చూడబడేది లెక్కకొస్తుంది. అవునండి. ఎక్కడి నుంచి చూడబడేది లెక్కకొస్తుంది? కుమార్ దగ్గర నుంచేనండి. కుమార్ దగ్గర నుంచి లెక్కకొస్తుంది. సరే, మీరుంటే చూడబడుతుంది, మీరు లేకపోతే ఇది చూడబడదు. మీరు చూస్తే చూడబడుతుంది, మీరు చూడకపోతే చూడబడదు కదా. మీ వెనకాల ఏముంది అనేది మీరు చెప్పలేరు. ఇప్పుడు మీ వీపు వెనక ఏం జరుగుతుంది ఏముంది అనే కదా మీకు తెలియడం లేదు. ఎందుకంటే మీకు చూడబడడం లేదు కాబట్టి. అవునండి. మీకే చూడబడేదే మీకు తెలుస్తుంది. ఆ మీ అని సంబోధించే మీరు వ్యక్తిగా ఉన్న మీరు కాదు కదా. మరెవరు? నా ఉనికేనండి అది. ఆ ఉనికి మీరే కదా అవుతున్నారు. అవునండి. ఆ ఉనికిగా ఉన్న మీకు సందేహం ఏముంది? లేదండి. ఆ వైపు నుంచి ఈ వైపుకి వచ్చేస్తే ఉపాధి వైపుకి మీకు ఏదైనా సందేహం కలిగే అవసరమో అవకాశము ఏర్పడుతుంది. కానీ ఆ ఉనికేమి నేననే వ్యక్తిగా మీరుంటే అసలు సందేహానికి తావేముంది? లేదండి. ఆ ఉనికితే చూడబడేది తత్కాలంలో ఉండి మళ్ళీ అదృశ్యం అవుతుంది కాబట్టి ఉన్నట్లున్నది అని చెప్పవలసి వచ్చింది. ఉన్నది లేక ఉన్నట్లు తోసు జ్ఞానం ఉండగలదా? అవునండి. ఉన్నది తాను, తనచే చూడబడేది ఉన్నట్లున్నది. ఉన్నట్లున్న తోసు జ్ఞానం ఉండగలదా? ఇది ఉన్నట్లు తోస్తుంది. ఉన్నట్లు తోస్తుంది అన్నారు. ఉన్నది లేక, ఉన్నదంటే తాను, చూచే తాను, చూచే తాను, చూడబడేది ఉన్నట్లున్నది. ఉన్నట్లున్నదంటే మీరు చూస్తున్నారు కాబట్టి ఉంది, లేకపోతే లేదని తాత్పర్యము. ఉన్నది లేక ఉన్నట్లు తోసు జ్ఞానం ఉండగలదా? ఉండగలదా? మరి ఉన్నట్లు తోసు జ్ఞానానికి సందేహం ఏముంటుంది? అసలు జ్ఞానం దానికి ఉనికే లేదు కదా. మరి లేదు కదా. ఉన్నదానికి సందేహానికి తావే లేదు. అది ఒకటిగానే ఉంది. తనచే చూడబడేది తత్కాలిక లక్షణంగా ఉంది. తనచే ఏదైతే చూడబడుతుందో ఆ చూడబడేదాన్ని తాను అనుకోవడం వల్ల సందేహం తయారవుతుంది తత్కాలంలో. అది కూడా వాస్తవానికి లేదు. వాస్తవానికి లేదు, తత్కాలంలో మాత్రమే తయారవుతుంది. విచారణ చేస్తే అదృశ్యం అవుతుంది. గంగమాదిరి
అవునండి. మరిస్తే మళ్ళీ వచ్చి కూర్చుంటుంది, విచారణ చేస్తే అదృశ్యం అవుతుంది. అవునండి. చెప్పండి. మళ్ళీ రాకుండా ఇప్పుడు రాకుండా ఆగాలనండి. రాకుండా అంటే మీరు ఉన్నట్లు ఉన్నదని డస్ట్బిన్ పక్కన పెట్టి కూర్చోవాలండి. మీరు ఉన్నట్లు ఉన్నదని డస్ట్బిన్ పక్కన పెట్టుకోండి. రాకుండా ఉండాలంటే ఏది వచ్చినా సరే ఉన్నట్లు ఉన్నదని డస్ట్బిన్ లో పడేయండి. అప్పుడు ఇంకా రాదు. ఎందుకని మీరే ఉన్నట్లు ఉన్నదని డస్ట్బిన్ లో పడేస్తున్నారు కదా, ఇంకొచ్చే అవకాశం ఉండదు. లేదు ఉన్నట్లు ఉన్నది అని డస్ట్బిన్ లో పడేయకపోతే మీచే చూడబడేది, మీరు మీచే చూడబడేది, నేను డాయస్ నాచే చూడబడేది అని దీని అర్థము. చూడబడేది ఉన్నట్లున్నదని డస్ట్బిన్ లో పడలేదు అనుకుందాము, ఇదంతా నిజమనిపిస్తుంది వల్ల. ఎందుకని ఉన్నట్లున్న దానికి జీవం పోస్తున్నారు మీరు. ఉన్నదైపోయి కూర్చుంటుంది. ఉన్నట్లున్నది ఉన్నదైతే ఉన్నది ఉన్నట్లున్నది అవుతుంది. ఉన్నట్లున్నది కుమారికి వచ్చేయండి, ఉన్నట్లున్నది కాదు, కుమారే ఉన్నట్లున్నది కదండి. అదే కదా మరి, కుమారే ఉన్నట్లున్నది. ఆ ఉన్నది ఉంటే ఉన్నట్లున్నది. ఆ ఉన్నది ఉంది కాబట్టి ఉన్నట్లు తోసు జ్ఞానము ఉన్నది. అవునండి. కాబట్టి ఉన్నట్లు తోసు జ్ఞానముగా సదా ఉండదు, ఉన్నదిగా సదా ఉన్నది. కాబట్టి ఉన్నట్లు తోసు అది వస్తువుగా ఉన్నప్పుడు ఉన్నట్లు ఉన్నది అనాలి, వస్తువుగా లేనప్పుడు లేనట్లు ఉన్నది అని చెప్పాలి. అప్పుడు ఉన్నదిగానే ఉంటుంది, వస్తువుగా లేదు అని అర్థము. తాను సదా వస్తువుగా ఉండడం లేదు, ఒక సమయమునందు వస్తువులో ఉంటున్నాడు. అన్ని సదా తానుగానే ఉంటున్నాడు. తనచే చూడబడే తాను ద్రష్టగా ఉన్నప్పుడే దృష్టి ఏర్పడి దృశ్యం ఏర్పడినప్పుడు మాత్రమే ఉన్నట్లు ఉన్నది ఏర్పడుతుంది. అదే తనచే చూడబడేది తయారవుతుంది. అది నిజం అనుకుంటే ఉన్నదవుతుంది, లేదు తత్కాలికం అనుకుంటే ఉన్నట్లు ఉన్నదవుతుంది. చూడబడేది అంటే మరి కుసుమ కుమారి వీరు చూడబడేవారే కదా. కలుస్తున్నాను గురువు గారు, కలిసిపోతుంది కదండి కుమారి గారు. అయ్యా ఇది చూడబడుతుంది కదా, చూడబడేదంతా ఉన్నట్లున్నదే కదా. చూడబడేది ఉన్నట్లున్నది అని జ్ఞానము ఉన్నది, అది మరిస్తే ఉన్నట్లున్నది ఉన్నదవుతుంది. అయిపోతుందండి. ఇప్పుడు ఉన్నట్లున్నది ఉన్నదైనప్పుడు సందేహం వస్తుంది. ఉన్నదిగా ఉన్నప్పుడు సందేహం ఎక్కడుంది? ఉండదండి. అందుకే ఒక సందర్భంలోనేమో సందేహం వస్తుంది, అంటే దీంతో కలవడం వల్ల సందేహం ఏర్పడుతుంది. అంతే, అది కూడా తత్కాలంలో తయారవుతుంది, సదా ఉండదు. అవుతుందండి. అప్పుడు విచారణ జరిగి ఉన్నప్పుడు నిజమనిపిస్తుంది. వల్ల ఎంత నిజమవుతుందంటే కుమార్ ఎంత నిజమో సందేహం కూడా అంతే నిజం కూర్చుంది. కుమారికే సత్యత్వం లేదు, ఉన్నట్లు ఉండదని చెప్తుంటే సందేహానికి తావు ఎక్కడుంది? లేదండి. కుమారే ఉన్నట్లు ఉండదని కదండి. అవునండి. అప్పుడు సందేహం ఎవరికి రావాలి? అసలుగా మీరున్న దానికి సందేహానికి అవకాశమే లేదు. చూచేవారుగా మీరుంటే మీచే చూడబడేదానికి నిజం అనుకున్నప్పుడు కదా మీకు సందేహం వస్తుంది. కాబట్టి మీరు అంగీకరిస్తున్నారు. మీకు తెలియకుండానే మీరు మీ అస్తిత్వాన్ని పక్కన పెట్టుకుని మీచే చూడబడే అస్తిత్వానికి ప్రాణం పోస్తున్నారు. ఏమండి? ఇప్పుడు ఉన్నది లేక ఉన్నట్లు తోచు జ్ఞానం ఉండగలదా అనేది అర్థమైనప్పుడు మళ్ళీ దీనికి ఉనికి ఎందుకు ఇవ్వాలండి కుమార్కి? ఉనికి ఇస్తేనే, ఆ ఉనికి ఇచ్చింది ఎవరు? తానే ఉనికే. మరి తెలిసే ఇస్తున్నామండి గురువు గారు. ఉనికి యొక్క సంపర్కం చేత ఉనికి లేనిది కూడా ఉనికిగానే కనిపిస్తుంది. ఉనికిని ఆనుకుని ఉన్నది కాబట్టి ఉన్నట్లు తోసు జ్ఞానం అంతా ఉనికిని ఆశ్రయించుకుని ఉన్నది కాబట్టి ఆ ఉనికిదే. ఉన్నట్లు తోసు జ్ఞానాన్ని కాదు, కానీ ఉన్నట్లున్న తోసు జ్ఞానాన్ని ఉనికని అనుకుంటున్నాం మనం. ఈ వైపుకి వచ్చి అంటే కుమారికి నిజం అనిపిస్తుంది. కుమారి మాట్లాడుతుంది, వింటుంది, తింటుంది, కొంటుంది, ఇదంతా నిజం అనిపిస్తుంది. కాదు, దీని వెనకాల ఉంటే దీనికి ఆ శక్తి వచ్చింది. దీనికి వచ్చే కష్ట సుఖాలు ఇవన్నీ కదండి. అవును, ఇది కానీ అది ఉంటే కదా ఇది ఉంది. శవం మాట్లాడదు కదా. అవునండి. ఆ శవం కాకుండా ఉండడానికి ఎవరున్నారో వారు సదా ఉన్నారు ఉనికిగా. వారే చైతన్య స్వరూపమనో ఆత్మనో బ్రహ్మమనో ఇత్యాది పదాలతో చెప్తున్నారు. అవునండి. అది ఉంటే దీనికి చైతన్యం ఏర్పడింది. ఈ చైతన్యము, ఈ ఉనికి, ఈ సత్తా దీనిదా?
కాదు కదా. మీకు ప్రశ్న ఎప్పుడు ఉదయిస్తుందంటే మిమ్మల్ని మీరుగా కాకుండా మీ దేహమాత్రంగా మిమ్మల్ని చూసినప్పుడు కదా మీకు ప్రశ్న ఉదయిస్తుంది. అవునండి. మిమ్మల్ని దేహమాత్రంగా మీరు చూడకుండా దేహాన్ని అన్నిటితో పాటు దేహాన్ని కూడా చూస్తున్నానని గట్టిగా మీరు ఉన్నప్పుడు అసలు ప్రశ్నకి తావెక్కడుందని లేదు కదా. లేని ప్రశ్నలు వదిలింపజేసుకుని మళ్ళా ప్రశ్నించి మళ్ళా సమాధాన పడి మళ్ళా ఓడుకుంటడం అనేది ఏదో నా ఆట కింద ఉంది. ఇది ఎప్పుడు ఆగుతుందండి గురువు గారు? ఇది ఎప్పుడు ఆగుతుందండి ఆట? అసలు లేదు కదా. మీరు ఎప్పుడు ఆగుతుందంటే ఉందని వెళ్ళే ఇప్పుడు కూడా ఉందని యాక్సెప్ట్ చేస్తున్నారు మీరు. లేదు మరి ఇక్కడ నాకు ఉన్నట్లు తోస్తుంది కదండి. అంటే మీరే కదా చెప్తున్నారు ఉన్నట్లు తోస్తుంది. ఉన్నట్లు తోయడమే ఉన్నట్లు తోయడమే అది ఉన్నట్లు తోయడమే. వాస్తవానికి ఉనికి లేదు దానికి. ఉనికి తనదే. తనకే చూడబడేదానికి ఉనికి లేదు. తానుంటే తనకే చూడబడేది ఉంటుంది. తనకే చూడబడే దాంట్లో భాగమే కదా మీరు. మరి ఏది ఎక్కడుంది? మళ్ళీ ఎందుకనే ప్రశ్న ఎందుకు ఉదయిస్తుంది మాటమాటికి? చెప్పండి. బాగుందండి. కాబట్టి లేని జగత్తుని ఉందనుకోవడం వల్ల ఏర్పడుతున్నాయి ఇవన్నీ. జగత్ అంటే కుమారితో సహా సకలము. కుమారిని యాక్సెప్ట్ చేయడమే జగత్ అంటే. కుమారి ఉంటే జగత్ వచ్చేస్తుందండి. కుమారి లేకపోతే జగత్ ఉండదు. కుమారి నిజమైతే జగత్ నిజము. కుమారి అబద్ధమైతే జగత్ అబద్ధము. కుమారి సత్యమైతే జగత్తు సత్యము. కుమారి నిజమో కాదా కదా ముందు తేల్చుకోవాలి. అవునండి. కుమారి అబద్ధమేనండి. ఇది ఉన్నట్లున్నదే. అబద్ధమని మాటకంటూ ఎలా కుదురుతుందండి? మీరు అబద్ధంగా చూడండి. మీకే మీరు నిజమవుతారు. మీకే చూడబడేది అబద్ధం అయిపోతుంది. అబద్ధం అంటే నిజంగా అబద్ధం అని కాదు. మీరుంటే ఉంటుంది, మీరు ఉండకపోతే ఉండదని. ఆ ఉనికి మీది. ఉన్నది ఉన్నది లేక ఉన్నట్లు తోసి జ్ఞానం ఉండగలదా? ఉండదు. ఉనికి లేదు. ఉన్నట్లు తోసి జ్ఞానానికి ఉనికి లేదు. లేదు. ఆ ఉనికి ఉన్నది ఉనికే. ఏదైతే ఉన్నదిగా ఉన్నదో దాని ఉనికే తన దృష్టి పడి తత్కాలంలో ఉన్నదిగా కనిపిస్తుంది కానీ ఉన్నదిగా మారిపోలేదు. సృష్టిగా మారిపోలేదు. సృష్టిగా కనిపిస్తుంది కానీ సృష్టిగా కనిపిస్తుంది. తననే తన ప్రతిబింబాన్ని చూసుకుంటే అర్థంలో భగవంతుడు ఉన్నది అనే తత్వము తన గురించి తాను చూసుకుంటే ప్రపంచంగా కనిపిస్తుందట. చూడకపోతే ఏమీ లేదు. చూస్తే ప్రపంచంగా కనపడుతుంది. ఇప్పుడు మనం ముఖం చూసుకుంటే అద్దంలో మన ముఖమే కదా కనిపిస్తుంది. అలాగే ఆయనకి కూడా తన ముఖం చూసుకోవాలనే సంకల్పం వచ్చింది. చూస్తే ప్రపంచంగా కనపడుతుంది. అంతే కదా. వాడు చూసుకుంటేనే ప్రపంచం ఏర్పడుతుంది. వాడి ప్రతిబింబమే జగత్తు. అంతే. ఈశ్వరుని యొక్క ప్రతిబింబం జగత్తు. ఆడికి ఈశ్వరుడు అని పేరు పెట్టుకున్నాం మనం ఆ ఉన్నతికి. ఈశ్వరుడు తన ముఖాన్ని తను చూసుకోవాలని మనకులాగా ఆయనకి సంకల్పం వస్తే జగత్తుగా కనపడుతుంది. తన ప్రతిబింబమే తన మాయాశక్తి చేత తనలో తననే తాను జగత్తుగా చూసి సంతోషించి ఉంచుకుని మనం ఉపసంహరించుకుంటున్నాడు. దానికి సృష్టిస్థితులైన పేరు పెట్టుకున్నాం. అవునండి. అదే గాఢ నిద్ర. గాఢ నిద్రలో తననే తాను తన మాయాశక్తి చేత తనలో తన మాయాశక్తి చేత తనలో ఉన్న తన దృష్టి పడి ఏర్పడుతుంది అనమాట అండి. తన మాయాశక్తి చేత తన దృష్టి పడి సూక్ష్మంగా ఇప్పుడు తలంపు రూపంలో కూడా సృష్టి స్థితి లయం తలంపులో కూడా జరుగుతుంది కదండి గారు. అన్నీ వస్తుంది ఉంటుంది పోతుంది. తలంపు కూడా వచ్చింది ఉంది పోతుంది. దృశ్యము వస్తుంది ఉంటుంది పోతుంది. తలంపు అనేది మీకు అది ఉన్నది తలంపులే జగత్తు. కార్యానికి వచ్చినప్పుడు జగత్తుగా ఉంటుంది. కార్యం లేనప్పుడు తలంపులుగా ఉంటుంది. టోటల్ గా తలచేవాడు ఉంటే కదా తలంపు ఉంటుంది. తలచేవాడు లేకుండా తలంపు ఉండదు. తలంపు రెండు విధాలుగా ఉంది. కొంత జగత్తుగా ఉంది, కొంత తలంపుగా ఉంది. తలంపుగా ఉంటే మనస్సు అంటున్నాం. జగత్తుగా ఉంటే అది కార్యరూప తలంపు కార్యరూపంగా ఉంటే జగత్ అంటున్నాము.
అవునండి. నేను వచ్చేసి ఆహా. ఆ. అదే ఇట్లాగే వ్యవహారం తేడా వచ్చేస్తుంది. ఎందుకంటే నేనని సంబోధించేటప్పుడు నేను నేను అనే సంబోధించేటప్పుడు ఆ ఉన్నదికి నేననే పేరుంది, తనచే చూడబడేదానికి ఉన్నదాన్ని నేననే పేరుంది. రెండు మరి నేననే సంబోధిస్తాను ఎందుకు ఏ నేనని అందుకే నేను 2 పేర్లు ఉన్నాను, నేను పెట్టారు కదండి అక్కడ. చూస్తున్నాను. అసలు ఇప్పుడు ఏదో నేను మీరు మాట్లాడే సమాధానం చెప్పాము. ఇప్పుడు అసలు ఈ నేను మాటలన్నీ విద్యనే. ఎవరికి సంబంధించినవి? ఆ. అది చెప్తుండాలి, ఉన్నట్లున్నదానికి సంబంధించింది అవునండి. కదా. అది మరవకూడదండి గురుగారు. చాలా ఈ కథ అంతా ఉన్నట్లున్న జటిలంగా దాంట్లో కదా. తత్కాలంలో ఏది ఉంటే అది, ఇక్కడ ఉన్నాము, వచ్చాము, కూర్చున్నాము, తింటున్నాము, తిరుగుతున్నాము, ఇదంతా తత్కాలంలో ఉన్న కథ అని చెప్తుంటే చాలు. ఆ చెప్తే తాను ఉంటుంది, ఎక్కడికి పోదు. వ్యక్తిని మరిస్తే నిజమై కూర్చుంటుంది అనమాట. అంతే అంతే. వ్యక్తిని మరవడం కాదు, చెప్తే తాననే సంగతి జ్ఞప్తి లేనప్పుడు. అవునండి. అది మరుపు లేదు అక్కడ. జ్ఞప్తికి మరవడం అనే మాట ఉండదు, కానీ చెప్తే తానే విషయం జ్ఞప్తి లేనప్పుడు ఇది నిజమై కూర్చుంటుంది. చెప్తే తానే చెప్తున్నప్పుడు జ్ఞప్తి మీరుంటే మీ నీడ ఉంటుంది కదా, అలా మీ ప్రపంచం ఉంటుంది అనమాట. ప్రపంచం అనేది మీకు నీడ. నీడంటే ఉనికిగా ఉన్న మీకు నీడ, జ్ఞప్తిగా ఉన్న మీకు నీడ, చూచేవారుగా ఉన్న మీకు నీడ చూడబడేది. దీనికి ఏమి సాధనలు చేస్తాము? సాధనలు చేస్తే మళ్ళీ నీడకు ప్రాణం పోసేట్టే కదా. మాట్లాడుకుంటే నీడకు ప్రాణం పోసేట్టే కదా. కాబట్టి ఇది మాట్లాడడం కానీ వ్యవహరించడం కానీ కుదరదు. కాబట్టే మాట్లాడితే మళ్ళీ నీడకు ప్రాణం పోసినట్టు అయిపోతుంది. కాబట్టి అది ఉండున్నట్టులో మనం ఉండుటే స్మరణం అంటున్నారు. అవునండి. లేకపోతే అలా ఎందుకు చెప్పాలి? స్మరించని చెప్పచ్చు కదా. స్మరిస్తే మీకే చూడబడేదానికి ప్రాణం పోస్తున్నారు, ఇది నిజమైపోయి కూర్చుంటుంది. ఈ స్మరణ ఇంకెంతకాలం అని లెక్క వచ్చేస్తుంది. కాబట్టి అది ఉండునట్టులో నీ ఉండుటే స్మరణము. హృదయమునందు అది ఉండునట్టులా హృదయములు పేరు గల అది హృదయమునందు అది ఉండునట్టులా నీ ఉండుటే స్మరణము. దానికి హృదయమైన పేరు ఉందిలండి. ఆ ఉన్నతికి హృదయమైన పేరు. అది ఎట్లా ఉందో మీరు అట్లా ఉండండి. వ్యవహారానికి కుమారుగా ఉండండి, స్వానుభవంలో నేనుగా ఉండమని అంతే. సరే, ఉందామండి. సంతోషం.